అన్నిటికంటే ముందుగా ఆ వంశీ మీద ఎఫ్ఐఆర్ చేయించాల్సింది. అలాగే ఫస్ట్ హియరింగ్లోనే వీ హ్యావ్ టు మేక్ షూర్ తనకి బెయిల్ రానివ్వకూడదు. వంశీ లాకప్లో ఉన్నప్పుడే మనకి మరిన్ని ఆధారాలు సేకరించడానికి టైం దొరుకుతుంది. రైట్. ఓ నో, వంశీ అరెస్ట్ అయిపోతే నేను కూడా పెద్ద ప్రాబ్లంలో పడిపోతాను. నేను ఇప్పుడే వంశీకి పోలీసులు రాకముందే ఆ కెమెరాని ఎక్కడైనా దాచిపెట్టమని చెప్పాలి. జాహ్నవి, నువ్వు కూడా వస్తున్నావుగా మాతో పాటు? అసలు గంగ నువ్వు సపోర్ట్ చేస్తేనే మేం వంశీని అరెస్ట్ చేయించగలం, రైట్? అదే మంచిది. మనం వెంటనే వంశీని అరెస్ట్ చేద్దాం. మనకి ఎక్కువ సమయం లేదు. ఓకే? అవునన్నయ్య. గంగా, న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో ఇది మన తొలి అడుగు. నువ్వు సిద్ధంగానే ఉన్నావా? వంశీని కలుసుకుని మాట్లాడేంత టైం కూడా లేదే నాకు. ఇప్పుడేం చేయాలి? వంశీ అరెస్ట్ అయిపోయి తను నా పేరు బయట పెడితే మొత్తం అంతా ముగిసిపోతుంది. నేను నిన్ను వెంటనే కలుసుకోవాలి. నీ ఇంటి వెనక వైపుకు రా. రండి సార్. ఏమైంది నీకు? నువ్వేం భయపడకు, నేనున్నాగా నీతో పాటు. పద, రండి సార్. సాగర్, నాన్నగారు ఫోన్లో ఉంది, నేను మాట్లాడేసి వస్తాను. సరే. హలో నాన్న. ఏంటి, ఎక్కడికి పోలీసులు వచ్చారు? నేను అరెస్ట్ చేయడానికి వచ్చారు. చూడు, నేను గనక ఇరుక్కుపోతే నువ్వు కూడా తప్పించుకోలేవు. నీ కారణంగా నా జీవితం అంతా జైల్లో గడపలేను నేను. ఇక నీ పేరు బయట పెట్టాల్సిందే నేను. వంశీ ప్లీజ్, అంత పని చేయొద్దు. నా జీవితం నాశనం అయిపోతుంది వంశీ, ప్లీజ్ డోంట్ వరీ. నీకు ఎలాంటి భయం లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఆ కెమెరాని దాచిపెడితే చాలు. పాతే దాన్ని కాల్చి ఏమైనా చేసే. అసలు కెమెరా లేకపోతే నీకు వ్యతిరేకంగా పోలీసులకు ఎలాంటి ఆధారం ఉండదు. నేను నీకు చాలా డబ్బిస్తాను వంశీ, నువ్వు ఊహించలేనంత డబ్బిస్తాను. ఓకే? మా వాడేం తప్పు చేయలేదు. నా కొడుకు నిరపరాధి, తనే తప్పు చేయలేదు. అంటే ఆ గంగా సాగర్ పోలీసులతో మీ ఇంటికి వచ్చేసారన్నమాట. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? నీ మేనమామ కొడుకునే అరెస్ట్ చేయిస్తావా? అది కూడా ఎవరి మాట నమ్మి? దీని మాట నమ్మా? ఆగండి ఆగండి ప్లీజ్. వంశీ ఎక్కడున్నాడో చెప్పండి. అది ఎక్కడున్నాడో చెప్పండి. అదిగో వంశీ. ఏం జరిగింది మమ్మీ? ఈ పోలీసులు వచ్చారేంటి? ఈ సాగరే తీసుకొచ్చాడు నిన్ను అరెస్ట్ చేయించడానికి. వంశీ నా వంక అలా ఎందుకు చూస్తున్నాడు? తాను గాని పోలీసులకి నా పేరు చెప్పేస్తాడా? అదే గనక జరిగితే నాకు సాగర్కి ఉన్న బంధం తెగిపోతుంది. సాగర్ నన్ను ఎంత మాత్రం క్షమించడు. నువ్వు కొంచెం కూడా భయపడకు. నీకు అమ్ముందిగా, నేనే అన్ని చూసుకుంటాను. పట్టుకోండి అతన్ని. నేను వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళనివ్వను. నీకు ఎంఎంఎస్ చేయడం చాలా సరదా కదా, మాతో పోలీస్ స్టేషన్ పద. సార్, నేనేం చేయలేదు. అసలు ఈ గంగ అబద్ధం చెప్పి నన్ను ఇరికించాలని చూస్తోంది. నేను నీకేం అపకారం చేసిన గంగా? ఎందుకు నన్ను ఇలా ఇరికించాలని చూస్తున్నావు? వంశీ, నీ నిజరూపం అందరి ముందు బయటపడిపోయింది. ఇక నువ్వు నీకీ నేరం చేయడానికి సాయం చేసిన వాళ్ళందరూ కూడా జైలుకెళ్ళిపోవాల్సిందే. అత్తయ్య,
ప్లీజ్ మీరు చూడు ఎడకండి. సార్, అత్తయ్య నువ్వు ప్లీజ్ చాలా మీరు తప్పు తప్పుకోండి. చేస్తున్నావు. వంశీ, తీసుకురండి అతన్ని. గారు తీసుకురండి. అయ్యో ఇన్స్పెక్టర్ గారు కొంచెం నేను చెప్పేది వినండి. నేను మీకు చేతులు జోడిస్తున్నాను. మగాడు ఎలాంటి తప్పు చేయలేదు. చూడండి మేడం, కోర్టులో ఇతని మీద విచారణ జరుగుతుంది. అప్పటి వరకు ఇతను మా కస్టడీలో ఉంటాడు. తీసుకురండి. ఒక నిమిషం తీసుకురండి. చూడు, నువ్వేం భయపడకు. నేను ఎంతో మంచి ఒక లాయర్ని నియమిస్తాను. దాంతో నువ్వు నిర్దోషమని లోకం అంతా తెలుసుకుంటుంది. సరేనా? తీసుకురండి. చూడు చూడు, రండి. నువ్వేం భయపడకు. నిజమేమిటో అందరి ముందు బయటపడుతుంది. నువ్వేం భయపడకు. థ్యాంక్ గాడ్ వంశీ నా పేరు చెప్పలేదు. పిచ్చెక్కిందా నీకు? అసలు నువ్వు చేస్తున్నదేంటి? నువ్వు నా కట్టు రాకు. చూడండి ఏం జరిగిందంటే, ఇదిగో వీళ్ళందరూ అన్నం పుణ్యం తెలియని మా అబ్బాయిని జైలుకి పంపించారు. అక్కడ తను ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. ప్రభా, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? ఏం అడుగుతావులే, లేనిపోని నాటకాలాడి ఈ వీధంతటా తలవంపులు తెచ్చింది ప్రభావతి. నేను నాటకం ఆడుతున్నాను అమ్మగారు. ఇదిగో వీళ్ళే నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళు అరే మీ మనవడు, తనతో నిన్న కాక మొన్న వచ్చిన ఆ గంగ, వాళ్ళిద్దరూ కలిసి అమాయకుడైన మా అబ్బాయిని జైలుకి పంపించేశారు. ఇదిగో నేను ముందే చెప్తున్నాను. అక్కడ మా అబ్బాయి కష్టాలు పడుతుంటే అప్పుడు మీరు కూడా కష్టాలు పడక తప్పదు. ప్రభా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అసలు ఇలా చేస్తున్నావు? నేను ఇప్పుడే చచ్చిపోతాను మీ అందరి కళ్ళ ముందే. చేస్తున్నావు? ప్రభా, ఏం నువ్వు చేస్తున్న పిచ్చి పని? కొడుకు మీద ప్రేమతో చావాలని నీకు అంత సరదాగా ఉంటే ఉండు, నేను నీకు నిప్పంటిస్తాను. ఆగు తమ్ముడు, ఇలా మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. నువ్వు ప్రభను తీసుకుని ఇంటికెళ్ళు. లేదక్క, తన విషయంలో ఇదే జరగాలి. తను చేసిన గారాబం వల్లే వాడు చెడిపోయాడు. రేపు వాడిని నేను కోర్టుకు తీసుకువెళ్తాను. అక్కడ నిజం మొత్తం బయటపడిపోతుంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, వంశీ గనక నేరం చేసుంటే నేనే స్వయంగా తనకు శిక్ష పడేలా చేస్తాను. మీరు ఓ తండ్రేనా? అసలు మీరే మీ అబ్బాయిని నమ్మలేరా? అరే మీరు అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు? వీళ్ళే 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 ఇరికిచ్చారు తన్ని. ప్రభా, ఇక మానేసే ఈ వేషాలు. పదా. సంబంధాలకి, ఇంటికి, గౌరవ ప్రతిష్టలకి పెద్ద ముప్పు వచ్చేసింది. ఇదంతా గంగ వల్లే. అసలు నువ్వెందుకు ఇంటికొచ్చావు గంగా? ఎందుకు? ఇవాళ తులసీదేవి పవిత్రత విజయం సాధిస్తుంది గంగా. హరే రామ హరే కృష్ణ హరే రామ. సాగర్ నీతో ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాడమ్మా. ఇది తన మొదటి కేసు. నీ ఆశీస్సుల అవసరం తనకి. హలో, ప్రణామాలు నానమ్మ. ఇవాళ మీ చిన్న తన కెరీర్లోనే మొదటి కేసు వాదించబోతున్నాడు. ఆశీర్వదించు నానమ్మ. నిజాన్ని గెలిపించడంలో నేను విజయం సాధించాలని దీవించు. ఆ శాలిగ్రాముడు నిన్ను సదా కరుణా దృష్టితో చూడాలి. థ్యాంక్
అన్నయ్య ఏమైంది? ఏం లేదన్నయ్య. ప్రసాదం, ఆ దేవుడు నిన్ను కరుణించాలి సాగర్. నువ్వేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా గెలుస్తావు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. చతుర్వేదుల నిరంజన కొడుకు ఓడిపోవటం అనేది ఎన్నటికీ జరగదు. సిద్ధంగా ఉన్నావా? ఉన్నాను నాన్నగారు. కంగ్రాచులేషన్ సార్. మీ అబ్బాయి వాదించే తొలి కేసు ఇది. ఒక వకీలుగా ఇవాళ మీ అబ్బాయి కోర్టుకి రావటం జరిగింది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఒకటి బాగా గుర్తుంచుకున్నా, వాదన మనసుతో కాదు, బ్రెయిన్తో చేయాలి. ఉద్వేగాలకు లొంగిపోకుండా తార్కికంగా వాదించే వారికి విజయం అనేది సిద్ధిస్తుంది. లాజిక్ అనేది ప్రధానంగా నీ వాదనలో వినిపించాలి. వెళ్దామా? యువర్ ఆనర్, నా క్లయింట్ గంగ ప్రవర్తన గురించి ఇంతవరకు ఈ ఊళ్ళో ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేదు. ఏ ఒక్కరూ తన్ను అనుమానించలేదు. ఎందుకంటే అందరికీ తెలుసు గంగకి తన శీలం, తన గౌరవ ప్రతిష్టలు, తన ప్రాణాల కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అని. గంగ ప్రాణాలైనా ఇస్తుంది. కానీ మనమంతా ఆ వీడియోలో చూసిన పని లాంటిది ఎన్నటికీ చేయొత్తను. గంగా స్తోత్ర పాఠాలని ఇక ఆపండి మిస్టర్ చతుర్వేదుల సాగర్. మీరు చూపించవలసింది గంగ శీలం ఎంతో పవిత్రమైందని రుజువు చేయగల ఆధారాలు కొన్ని చూపించాల్సి ఉంటుంది. అన్నట్టు ఇంకో మాట, నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో ఉన్నారట. మరి మీ క్లయింట్ ఇక్కడ ఏం చేసిందో అసలు మీకు ఎలా తెలుసు? ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో ఎలా తెలుసు మీకు? నేను ముందే అనుకున్నాను, పార్థసారథి తన వేడి ప్రశ్నలతో సాగర్ని రెచ్చగొడతాడని. సాగర్ ఆవేశపడకుండా ఆలోచించే మాట్లాడాలి. అయితే జడ్జి గారు, నా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ పిల్ల కట్టుకున్న తెల్ల వస్త్రాల వెనుక ఎంతటి నలుపు ఉందో చూపించే ఆధారాలున్నాయి నా దగ్గర. జస్ట్ షట్ అప్, జస్ట్ షట్ అప్. ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ చతుర్వేది సాగర్, మీరు న్యాయస్థానంలో ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. మీరు న్యాయస్థానాన్ని గౌరవించడం మీ బాధ్యత. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఐఎమ్ సారీ. యువర్ ఆనర్, ఇట్స్ ఓకే. ఇది చతుర్వేదుల సాగర్ వాదిస్తున్న మొదటి కేసు కనుక ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఆయన చేయటం చాలా సహజం. ప్లీజ్ కంటిన్యూ. యువర్ ఆనర్, గంగ మీద చేసిన మొత్తం ఆరోపణలన్నీ కేవలం పొరపాట్లు. వంశీ ఏమో ఆ వీడియోని మార్ఫింగ్ చేసి నకిలీ వీడియో తయారు చేశాడు. ఆ సంగతి స్వయంగా వంశీయే గంగతో చెప్పాడు. పైగా గంగ విషయంలో వంశీ ఇలాంటి దుర్మార్గానికి పాల్పడటం ఇది మొదటిసారి కాదు. ఈ వంశీ గతంలో కూడా ఒకసారి గంగ పట్ల తప్పుగా ప్రవర్తించాడు, కానీ అది తను చేయలేకపోయాడు. బహుశా అందుకే తను ప్రతీకారం తీర్చుకుంటున్నాడేమో. అందుకని నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను, వంశీకి బెయిల్ ఇవ్వద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సమాజం పాలిట ప్రమాదస్తులు కావచ్చు. వన్ మినిట్ మిస్టర్ చతుర్వేది. మిస్టర్ సాగర్ చతుర్వేది, ఇందాకే మీరు అన్నారు గంగ విషయంలో ఆమెని బలాత్కరించడానికి నా క్లయింట్ ప్రయత్నించాడని, ఆ పని చేయలేకపోయాడని. అసలు ఆ సంగతి మీకెలా తెలిసిందో మాకు కొంచెం వివరిస్తారా? ఎలా జరిగిందంటే, ఇది మీకు వేరెవరైనా చెప్పారా లేదా స్వయంగా మీరు మీ కళ్ళారా చూసారా? నేనే స్వయంగా చూశాను. నేను గనక సమయానికి వెళ్ళి ఉండకపోతే. ఓహో, మీరు వెళ్ళి గంగని కాపాడారా? అవును. సరే, ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. నేను అక్కడే ఉన్నానని ఇప్పుడేగా చెప్పాను నేను. మిస్టర్ చతుర్వేదుల సాగర్ గారు, మీరేమో గంగ తరపు వకీలు, అందువల్ల మీరు గంగని సమర్థిస్తారని మాకు తెలుసు.
నేను మిమ్మల్ని అడిగే సింపుల్ ప్రశ్న ఏంటంటే ఈ సంఘటనని చూసిన ప్రత్యక్ష సాక్షి గాని వేరే ఆధారాలు గాని ఏవైనా ఉన్నాయా? మిస్టర్ పార్థసారథి ఇలాంటి చెడ్డ పని ఏ మనిషినా అవకాశం చూసుకుని ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తాడు, సాక్షులు కళ్ళ ముందు చేయడు. అంటే ఏంటంటే దానికి వేరే సాక్ష్యం లేదన్నమాట. యామ్ ఐ రైట్? ఐ హోప్ వంశీకి బెయిల్ వస్తుందని, లేదంటే నేను ప్రాబ్లంలో పడిపోతాను. యువర్ ఆనర్, వంశీ ఒక సాదాసీదా నిజాయితీ గల యువకుడు మాత్రమే. తన మీద వేరే ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. మరి చతుర్వేదుల సాగర్ గారు ఏ ఆధారాలు చూసుకుని అతనికి బెయిల్ ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తున్నారో తెలియడం లేదు. ఎందుకంటే ఈ వంశీ మార్ఫింగ్ చేశాడు. గంగున్న వీడియోతోటి అతను వేరొక వీడియోని కలిపాడు. ఆ పని చేయడం అంత కష్టమేం కాదు యువర్ ఆనర్. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందంటే మనం ఏది అసలు వీడియోనో ఏది నకిలీ వీడియోనో అసలు తేడా కనిపెట్టలేము. ఐ డోంట్ అండర్స్టాండ్. టెక్నాలజీ గురించి నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే వంశీ నేరస్తుడని గంగ నిరపరాధి అని నిరూపించడానికి ఏవో కొన్ని ఆధారాలు ఉండి తీరాలి కదా. మీ దగ్గర అలాంటివేం లేవే. యువర్ ఆనర్, నా ఉద్దేశంలో మిస్టర్ సాగర్ న్యాయస్థాన సమయాన్ని వృధా చేస్తున్నారనిపిస్తోంది. విదేశాల్లో లా చదువుకుంటున్నప్పుడు ఆయనకి ఈ విషయం ఎవరూ చెప్పినట్టు లేదు. సగం సగం విషయాలు తెలుసుకొని రంగంలోనికి దిక్కకూడదని. ఎందుకంటే న్యాయస్థానంలో గట్టిగా అరిస్తే చాలదు. ఇక్కడ ఆధారాలు సాక్ష్యాలనేవి చాలా ముఖ్యం. హీఈస్ రైట్ సాగర్, నువ్వు పూర్తిగా సంసిద్ధం కాలేదు. సవినయంగా మనవి చేస్తున్నాను యువర్ ఆనర్, నా క్లయింట్కి బెయిల్ ఇవ్వమని కోరుతున్నాను. ఎందుకంటే ఇంతవరకు న్యాయస్థానంలో తనకి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా నిరూపణ కాలేదు. యువర్ ఆనర్ ప్లీజ్, వంశీకి బెయిల్ ఇవ్వకుండా అతను నేరస్తుడు. అలాంటి నేరస్తుడికి బెయిల్ ఇవ్వకూడదు. నిందితుడిని నేరస్తుడిగా రుజువు చేయడానికి మీ దగ్గర ఎలాంటి గట్టి ఆధారాలు లేవు, అలాగే ఎలాంటి సాక్ష్యాలు లేవు. మీరు అన్నంత మాత్రాన ఎవరూ నేరస్తులైపోరు. అందువల్ల ఈ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేస్తోంది. సాగర్ నాన్న, అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను నీకోసం ఎన్నో ప్రార్థనలు చేశాను. మొత్తం మీద దేవుడు నా ప్రార్థన మన్నించాడు. నీకు విడుదల లభించింది. చూశారు నాన్నగారు, నేను అసలు ఎలాంటి తప్పు చేయనేలేదు. ఈ సాగర్ గంగ నన్ను కావాలనే ఇరికించాలని చూస్తున్నారు కదా మమ్మీ? అవును. నువ్వు ఇంకా పూర్తిగా తప్పించుకోలేదు వంశీ. ప్రభుత్వం బెయిలే ఇచ్చారు. నేను నీకు శిక్ష పడేలా చేసి తీరుతాను. అలా అంటావేంటి సాగర్? నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నేనే తప్పు చేయలేదు అని. మరి ఆ గంగమాయలో పడి ఎందుకు నన్ను ఇలా ఇరికిస్తున్నావు సాగర్? చూడు సాగర్, దీనివల్ల నా జీవితం నాశనం అవుతుంది, నీ జీవితం కూడా. ఇదే నీ మొదటి కేసు కదా. నువ్వు గనక నీ మొదటి కేసులో ఓడిపోతే ఈ ఊళ్ళో న్యాయవాదిగా నిలదొక్కోలేవు. నువ్వు నా మాట విను, వెంటనే నువ్వు లండన్ వెళ్ళిపో. షట్ అప్ వంశీ. నేనేం చేయాలో నేనేం చేయకూడదో నాకు చెప్పుకో. నీ సంగతి ఆలోచించుకో. నీ బతుకంతా నువ్వు జైల్లోనే మగ్గిపోతావు. సాగర్, ఇలాంటి బెదిరింపులు నువ్వు వెళ్ళి వేరే ఎవరికైనా ఇచ్చుకో. నేను నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఎప్పటికైనా బాగుపడు. ఒక పరాయి పిల్ల కోసం నువ్వు నీ సొంత మనిషినే నేరస్తుండి చేస్తున్నావా? ఇదేమైనా న్యాయమా చెప్పు? పాపం ఒకరు చేస్తే దాని ఫలితం మా అబ్బాయి అనుభవించడమా? అత్తయ్య, గంగ ఎలాంటి పాపం చేయలేదు. అవునులే, నీ గంగకి పాపం అంటే ఏంటో కూడా తెలీదు. నోట్లో వేలు పెడితే కొరకలేదు తను. అత్తయ్య చాలు, మీరనే. ప్రదీప్, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే నీ తమ్ముడికే వెళ్ళి చెప్పుకో. ఆ బుద్ధి ఏదో వాడికే నేర్పించుకో. అత్తయ్య ప్లీజ్, నాకు ఎవరి బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, తను తప్పు చేశాడంతే. సాగర్ జస్ట్ లీవ్ ఇట్. వాదించడం వల్ల ఉపయోగం లేదు. సాగర్, నా ఉద్దేశంలో జడ్జి గారు చెప్పిన మాట
నువ్వు వినలేదనుకుంటా. ముందు వెళ్ళు. నువ్వు వెళ్ళి మా అబ్బాయి నేరస్తుడని సాక్ష్యాధారాలు తెచ్చుకో. ఆ తర్వాతే నువ్వు మా అబ్బాయిని క్రిమినల్ అనొచ్చు. అర్థమైందా? నువ్వు కాదన్నా వాడి క్రిమినల్, అంతే. ఇదే వాస్తవం. మీరు ఇలాంటి క్రిమినల్ కి శిక్ష పడకుండా కాపాడారంటే వీడు ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తాడో చెప్పలేం. నీకు కొంచెమైనా సిగ్గుండాలి సాగర్. నువ్వు మా అబ్బాయిని గూండా ఇంకా దుర్మార్గుడని అంటున్నావా? ఒక్కసారి కాదు, వాడిని 100 సార్లు అదే అంటాను. వాడికి ఎంత ధైర్యం లేకపోతే గంగ విషయంలో అంత నీచమైన పనికి సిద్ధపడతాడు. ఇలాంటి సాగర్, నువ్వు నా క్యాబిన్కి రా వెంటనే. నువ్వు తప్పించుకోలేవు వంశీ, ఇది బాగా గుర్తుంచుకో.